పోటీ ఉన్నటువంటి జిల్లా నాది అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలవండి మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష వీళ్ళ సభలోకి చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానేరు నేను చిన్న పిల్లవాడిని ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతున్నా కడియం శ్రీహరి గారు ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలు ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల ఏం పూర్తయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యేలు గౌరవేలు ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష ట్యాంక్ బండ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలేవు ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలేవు కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడతారు అధ్యక్ష తుమ్మలు మలిసినాయి జాగ్రత్త కూర్చో ఇంకో బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే కూర్చో ఇదే మర్యాద బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కూర్చో అంటే కూర్చోవడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చోనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష నన్ను కూర్చోనగానే భయపెట్టాడు కాదు అలా కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు మీరు చెప్పండి మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించేది కూర్చోండి ఒక్క నిమిషం సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్ లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష శివయాత్ర ఓట్ లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప